BKPLD న్యూస్కి స్వాగతం. సంబంధించి అతను కూడా హ్యాంగ్ చేసుకోవడం జరిగింది అప్పులపాలి. అందువల్ల మేడం గారు చెప్పిన దాన్ని అంటే బయట వేరే తక్కువ ధరలకు సంబంధించి బిల్లులు లేకుండా వచ్చే మందులు అమ్మితే అది తక్కువ ధరలోకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ప్రకాశం జిల్లాలో రాంబాబు గారు డిఐ గారు ఉన్న టైం నుంచే దాన్ని చెక్ పెట్టడం జరిగింది మేడం. వీరు పరిగణలో తీసుకొని మేము కూడా ముందు కెమిస్ట్రీకి అదే ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్కువ ధరలోకి వచ్చేటట్టుగానే మేము కూడా నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల వారి కార్యాలయ నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైనటువంటి విచ్చేసినటువంటి మన ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారికి మనస్ఫూర్తిగా స్వాగతం మరియు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డి కృష్ణారెడ్డి గారికి, ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ హోల్సేల్ రీటైల్ పీడీ ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులకు, కెమిస్టులకు, అదేవిధంగా బాపట్ల జిల్లా మార్కాపురం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కెమిస్టులకు, మా ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉషారాణి గారికి, బాపట్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి గారికి, మా ఆఫీస్ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సాదరపూర్వకంగా స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం వారి సహాయ పథకం ద్వారా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా ఈ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథనింగ్ చేసే భాగంలో మొత్తం 24 ఆఫీస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది. ఫర్ ఆనరింగ్ అవర్ ఇన్విటేషన్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 2003లో ఇక్కడ మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ మాత్రమే ఉండేది. ఆ రోజున అప్పటి డ్రగ్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారి చొరవతో మన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారందరూ స్వచ్ఛందంగా తమ సొంత నిధులతో ఆఫీస్ బిల్డింగ్కి నడుము పెట్టారు, ముందుకొచ్చారు. అప్పుడు గౌరవ కలెక్టరేట్ గారి దగ్గర నుంచి 6 సెంట్ల స్థలం కేటాయించుకొని అక్కడ నిర్మాణం అనేది జరిగింది. మొట్టమొదటిగా పునాది గ్రౌండ్ ఫ్లోర్కి అప్పుడు 2003లో నిర్మాణం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. తర్వాత 2009లో ఏడీ పోస్ట్ శాంక్షన్ అయింది మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాలో. అప్పుడు ఏడీ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా ఒకే కార్యాలయం నుంచి కార్యకలాపాలు చేయాల్సిన నేపథ్యంలో కొంత స్థలం సరిపోకపోవడం, ఇంకొక బిల్డింగ్ ఆవశ్యకత వచ్చినందున మన రాష్ట్ర ప్రభుత్వం అదే మన డిపార్ట్మెంట్ వినతి మేరకు
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా ఒంగోలు ఏడీ ఆఫీస్కి ఫస్ట్ ఫ్లోర్లో సుమారు 45 లక్షల విలువ గల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనుమతి లభించింది. 2024లో మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్, ఒక విజిటర్స్ అండ్ ఆఫీస్ రూమ్, ఒక రికార్డ్ రూమ్, ఒక ప్రాపర్టీ రూమ్. ఇట్లాసారి మనకి ఇలా జరుగుతూ పోస్ట్పోన్ అయిందండి ఆర్గనైజేషన్ అయితే. అండ్ మ్యామ్ కూడా నిన్న చెప్పారు మాకు ఉంటుందండి 100%. సో అందరినీ కూడా ఇన్వైట్ చేయండి అంటే మా బాపట్ల జిల్లా నుంచి కూడా అందరికీ ఇన్వైట్ చేస్తామండి. అండ్ బాపట్ల, చీరాల, అద్దంకి, మేదరమెట్ల అన్ని ఏరియాస్ నుంచి అందరూ కవర్ చేశారండి. బికాస్ మీ యూనిటీ అలా ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ కెమిస్ట్రీ యొక్క యూనిటీ అలా ఉంటుంది. బికాస్ ఇది ఒంగోలుది కాదు, ఇది మనది, మన ఏడీ గారు అనుకొని మీరు అందరూ వచ్చారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేశారని చెప్పి తెలియజేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన కన్స్ట్రక్షన్ బిల్డర్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ రాగానే ఎమ్మెల్యే గారు ఫోకస్ అంతా మన ఆర్గనైజేషన్ మీద లేదు, బిల్డింగ్ చూశారు. బిల్డింగ్ చాలా బాగా వచ్చింది, చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఎవరండి చేసిందని మేడంని అడిగారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. అది అంటే వారికి అంత బాగా నచ్చింది కాబట్టి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది, అది కూడా వాళ్ళకే ఇద్దాము, ఎవరు చేశారు అన్న పాయింట్లు అడిగారండి. సో ఏదైనా సరే ఒకసారి ఒక వర్క్ జరిగితే అంత ఇంప్రెసివ్గా ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి అప్పుడు అర్థమవుతుంది మనకి. మనం చేసిన ప్రోగ్రామ్ కన్నా వారు వచ్చి ముందు బిల్డింగ్ని బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ కృష్ణారెడ్డి గారు, మీరు అందరూ, సుబ్బారావు గారు అండ్ రిమైనింగ్ అసోసియేషన్ మెంబర్స్, ఐ డోంట్ నో మీ పేరు తెలియవండి, అందరికి కూడా పేరు సతీష్ గారు, మీ అందరికి కూడా ధన్యవాదాలండి. మీరు ఒంగోలు డిఐ గారే కాకుండా నన్ను కూడా మీ డిఐగా అండ్ నేను మేడం కింద వచ్చేస్తాను కాబట్టి మీ అభిమానాన్ని మాకు కూడా షేర్ చేసినందుకు ప్రణీత్ గారు మార్నింగే మీరు పరిచయం అయ్యారు. సో మీ అందరికి కూడా ధన్యవాదాలండి. అండ్ ఇందాక కాన్వర్జేషన్లో మేడం మేయర్ గారు చెప్పింది, ఎమ్మెల్యే గారు చెప్పింది కొంచెం మనం నోటీస్లో పెట్టుకుందామండి. ఏమంటున్నారంటే జనరిక్ మెడిసిన్స్ అన్నారు. దానికి ఆన్సర్ ఏంటి? జనరిక్ కూడా మనం మెయింటైన్ చేద్దాము, ఫార్మా అండ్ జనరిక్ రెండు మెయింటైన్ చేస్తూ ఎవరు వాళ్ళ అఫోర్డబుల్ ప్రైసెస్కి మనకి జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉంచుతామని చెప్తున్నాము. అలాగే ఫార్మా డ్రగ్స్ అడిగిన వాళ్ళకి ఫార్మా కూడా మనం రెండు విధాలా మనము మన షాప్లో మెయింటైన్ చేస్తామని. మనకి ఈ డ్రగ్ కంట్రోల్ అంటేనే, డ్రగ్స్ అంటే మెడిసిన్, ఔషధం అంటే మందులు అనేవి మన జబ్బులు, వచ్చిన జబ్బులు పెద్దలు చెప్పినట్లుగా మన ఒంగోలులో ఎక్కువగా ఈ డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు. డ్రగ్స్ అంటే మనము మెడిసిన్, మత్తు రెండు అర్థాలు ఉన్నాయి. మత్తు పదార్థాలకి మెయిన్గా యువత బానిస అవుతూ ఉంటే మరి దాన్ని ఎస్పీ గారికి మన ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్తూ ఎట్లాగైనా సరే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా ఆయనతో పాటు 2-3 సార్లు నేను ఎస్పీ గారి దగ్గర కలవడం కూడా జరిగింది కాబట్టి చెప్తున్నా. ఎట్లయినా సరే మనకి ఒంగోలులో యువత పాడవకుండా ఉండాలి, అందరినీ కూడా మంచి మార్గంలో తేవాలంటే అందరినీ కూడా ఎక్కడెక్కడైతే మిడ్నైట్ చాలా మందిని పట్టుకొని వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అలా ఆ రకంగా పంపించి చివరికి ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది. దీనికి మాత్రం మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను. ఇంకా మనకి దగ్గర 45 లక్షలతోటి పైన ఏడీ ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. చాలా కాంట్రాక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఇది ప్లేస్ కూడా ఒక రెసిడెన్షియల్లో ఉండటం, ఒక ఆఫీస్ మాదిరి వాతావరణం లేదు. ఇది ఒక రెసిడెన్షియల్ ఆఫీస్ మాదిరి ఎంతో బాగా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, బాగా చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కాంట్రాక్టర్ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నా. పోయినసారి ఎప్పుడో కింద మన డ్రగ్ ఆఫీస్ కట్టుకుంటే తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా 45 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏడీ ఆఫీస్ కూడా మనకు ఒంగోలుకి రావటం, దాన్ని కట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి నేను మన ఇన్స్పెక్టర్లకు కానీ మనకి ఏడీ గారికి కానీ వీళ్ళకి ఒకటే నేను తెలియజేసేది, మెడికల్ షాప్స్ కూడా, రీటైల్ షాప్స్ కానీ హోల్సేల్ షాప్స్ కానీ దగ్గర ఉండే వాటిలందరినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం. ఎక్కడైతే జెనరిక్ మెడిసిన్స్ కూడా ఈరోజు మిక్స్ చేస్తున్నారు మన వాళ్ళు కొంతమంది, అలాంటి పరిస్థితులు లేకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా, వాళ్ళు షాపులలో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం అన్ని విధాలు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఇలాంటి చేసే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మెడిసిన్స్ అనేది ఈరోజు అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మనిషికి అవసరమయ్యేది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చే లోపలికి 250 రీటైల్ షాప్స్ ఉన్నాయి, హోల్సేల్ 70 షాపులు దాకా ఉన్నాయి.
అందరితోటి ఒకసారి మీటింగ్లు పెట్టుకోవటం, ఎక్కడికెక్కడికి ఎలక్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకొని వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ కానీ పబ్లిక్కి సర్వీస్ చేసేటప్పుడు ఒక మంచి బాధ్యతగా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.